తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని తడ మండలానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన రానున్న సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పులికాడు సరస్సు ముఖద్వారాలు, పూడిక తీసే పనులు, కాలంకి నదిపై బ్రిడ్జ్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం సభ ఏర్పాట్ల కోసం శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ గురుమూర్తులు కలిసి సభా ప్రాంగణం ఏర్పాటు కోసం హెలిప్యాడ్ కొరకు అపాచీ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణస్వాములు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మేరిగ మురళి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ రామ్కుమార్, జేసీడీకే బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో బాగా జగనన్న పేద వర్గంలో బాగా అదుపుకున్నాడు. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నది జనజాతరగా కనబడుతుంది. ఆ జనజాతరలో ఎంతమంది వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా మన నియోజకవర్గం నుంచి లీడర్లందరూ ఇది మన ఒక ఫ్యామిలీ, మన జగనన్న ఫ్యామిలీలో మనందరూ లేరు. మనందరూ కూడా నాయకులుగా ఉన్నాము. పార్టీ ఉంటేనే మనందరూ కూడా మన ముందుకు పోతుంది. అందరూ కలిసికట్టుగా ముందు మన జగనన్న జనయాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మన పత్రికలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అర్పించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ